Hi everyone, welcome back to Deepu Telugu Vlogs. సో వెదర్ అయితే 2 వీక్స్ తర్వాత నార్మల్గా వచ్చింది. సో అందుకే ఇప్పుడు కెమెరా స్టాండ్ పట్టుకొని క్రకోలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాను. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకు ట్రామ్ 24/8 నెంబర్స్ అయితే వెళ్తాయి. బ్రోనోవిచెలో ఈ ప్లేస్ చాలా స్పెషల్గా మారిపోయింది. సో ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వచ్చాను. యాక్చువల్గా 2 వీక్స్ నుంచి ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉండేది. బట్ ఇప్పుడు చూడండి అసలు ఎవ్వరు లేరు. స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పుడు చెట్లకి అన్ని ఫ్లవర్సే ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో పోలాండ్ లో చాలా ట్రీస్ అలా ఉన్నాయి. అండ్ ఈ బ్రోనోవిచెలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ 2 rows లో ఈ చెర్రీ బ్లాసమ్స్ ట్రీస్ అయితే ఉంటాయి. కంప్లీట్ ట్రీ అంతా పింక్ కలర్స్ తో నిండిపోయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో పోలాండ్ లో లోకల్ గా ఉన్న వాళ్ళంతా ఈ 2 వీక్స్ బ్యాక్ అంతా ఇక్కడికి విజిట్ చేసి అందరు వాట్సాప్ స్టేటస్ లో చాలా బాగా పెట్టుకున్నారు. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళాలి అని, పాసిబుల్ అవ్వలేదు. సో ఇప్పుడు వచ్చాను. సో నా కోసమే కొన్ని ఫ్లవర్స్ అలాగే ఉన్నాయి అనుకుంటాను. ఇప్పుడు కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకంటే ఆ గ్రీన్ కలర్ లో ఆ లీవ్స్ మధ్యలో పింక్ కలర్ ఫ్లవర్స్ చూడడానికి బాగున్నాయి. చెట్లకి ఇంకా 50% ఫ్లవర్స్ అయితే అలానే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ 50% ఫ్లవర్స్ అన్ని మొత్తం రాలిపోయి ఇక్కడ చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంది. సో నేను అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటుంటే నాకు ఒక పర్సన్ అయితే కనిపించాడు. చిన్న డ్రోన్ పట్టుకొని ఆ డ్రోన్ షాట్స్ అయితే తీస్తున్నాడు. సో నేను జస్ట్ సజెషన్ అడుగుతున్నాను డ్రోన్ ఏది బాగుంటుంది ఏంటి అని. ఆ డ్రోన్ చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంది. సో ఆ పర్సన్ రన్నింగ్ చేసుకుంటూ ఆ డ్రోన్ షాట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాడు. సో ఆ డ్రోన్ అతన్ని ఫాలో అవుతూ వీడియో తీస్తూ ఉంది. సో మనకి డ్రోన్ షాట్స్ అంత తీసేంత లేదు, కానీ ఇప్పుడు మొబైల్లోనే మీకు ఆ ఫీలింగ్ వచ్చేటట్టుగా చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ అస్సలు క్రౌడ్ అనేది లేదు. సో చాలా ప్రశాంతంగా ఉంది. స్టార్టింగ్ లో బాగా డిసప్పాయింట్ అయ్యాను. సో ఫ్లవర్స్ అన్ని రాలిపోయాయి కదా, ఇక్కడ ఇంకా ఏం తీసుకుందాంలే, బ్యాక్ వెళ్ళిపోదాము అనుకున్నాను. సరే ఇంత దూరం వచ్చాం కదా, సో దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఒక్కసారి చూసాను. సో ఇక్కడ 2 rows లో ఈ ట్రీస్ అనేది అరేంజ్ చేశారు. సో ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఈ ట్రీస్ అంతా పింక్ కలర్ లో చాలా బాగా కలర్ఫుల్ గా ఉంది చూడటానికి. బ్రోనోవిచె ఎస్ఆర్కే ట్రామ్ స్టాప్ దిగగానే మనకి ఈ చెట్లన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఈ ప్లేస్ కి కొంచెం లేట్ గా వెళ్ళాను కాబట్టి మంచి బ్యూటిఫుల్ సీనరీ అయితే మిస్ అయిపోయాను. ఇక్కడ చెట్లకి ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో మీరు చూడాలంటే గూగుల్లో చెర్రీ బ్లాసమ్స్ ఇన్ క్రాకో అని కొట్టండి. ఈ ప్లేస్ అయితే వచ్చేస్తుంది. సో ఫుల్ ఫ్లవర్స్ తో చెట్లు చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్ లో అయినా మళ్ళీ ఫుల్ ఫ్లవర్స్ తో మీకు చూపిస్తాను. ఫ్లవర్స్ అన్ని రాలిపోయాయి కాబట్టి ఇక్కడికి జనాలు కూడా రావడం తగ్గించేశారు. అందులో డే టైం కాబట్టి ఇంకా ఎవరూ లేరు, కానీ కాసేపు అక్కడ కూర్చుంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ దట్ టు సేఫ్ ప్లేస్. చుట్టూ బస్సెస్ ట్రామ్స్ అయితే వెళ్తూ ఉంటాయి. స్టార్టింగ్ లో అయితే భయపడ్డాను ఎవరు లేరు అని. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఫుల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఫొటోస్ దిగలేదే అని రిగ్రెట్ అవ్వకుండా కొన్ని ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. సో మీకు లాస్ట్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకాసేపు ఇక్కడే ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే అందరు నన్ను చూసి పిచ్చిదానని అనుకుంటారు. సో అందుకే ఇంకా కెమెరా అన్ని క్లోజ్ చేసేసి ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. సో అదండి ఈ వాల్టీ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.